సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ కి కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్లతో పాటు రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఎస్ఆర్ నగర్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, సంక్రాంతి సీజన్ మొదలైంది. సాటర్డే అవడంతో వీకెండ్స్ 10, 11, తర్వాత 12, 13, 14. సో వర్షమటి వీకెండ్తో కలుపుకుంటే లాంగ్ వీకెండ్ అవడంతో మొత్తానికి ఆంధ్ర వైపు ప్రజలంతా కూడా బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనము అమీర్పేట్ మైత్రివనం ఏరియాలో ఉన్నాము. అమీర్పేట్ మైత్రివనం ఏరియాలో పూర్తిగా రద్దీ ఎక్కువగా ఉంది. పూర్తిగా కూడా పోలీసులు ఇక్కడ దగ్గరుండి ఈ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా అన్ని ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్ని కూడా ఇక్కడ నుంచి ప్రయాణికుల్ని పిక్ చేసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళవలసిన ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. ఇక్కడ హైదరాబాద్లో 15 పాయింట్ల దగ్గర ఏపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడ మియాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎల్బీ నగర్ వరకు ఒక 15 పాయింట్ల వద్ద 15 మంది ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్టీసీ సిబ్బంది పాయింట్ల దగ్గర నిలబడి ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన బస్సులను స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ వారాంతం సెలవులు రావటం, వీకెండ్ రావటం, సాటర్డే సండే, దాంతోపాటుగా కూడా ఇటు దాని తర్వాత వెంటనే పండుగ సీజన్ ఉండటంతో మొత్తానికి ఇటువైపు అమీర్పేట మైత్రివనం ఏరియాలో ట్రాఫిక్ చాలా రద్దీగా పెరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆర్టీసీ అధికారులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో పాటు కూడా టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎక్స్ట్రా బస్సులను ఆర్గనైజ్ చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా డిపెండ్ అవుతూ తమ గమ్యస్థానాలకు పండక్కి తమ సొంతూరుకు వెళ్ళాలి అనే ఉత్సాహంతో ఇటు ప్రయాణికులు కూడా పూర్తిగా ఆంధ్ర బాట పట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ టీసీ దత్తో, శ్రవణ్, టీవీ9, అమీర్పేట్, హైదరాబాద్. ఇక మదీనా చౌరస్తా దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అక్కడ సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరం నుంచి ఒక్కసారిగా ఇతర జిల్లాలకి బస్సులు బయలుదేరడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మదీనా చౌరస్తా, ఎల్బీ నగర్, ఇతర ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో పూర్తిగా ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే జామ్ అయిందో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా కొంతమంది పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు చాలనలు వేస్తున్న పరిస్థితి. ట్రాఫిక్ క్లియర్ చేయమనేసి పై ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తే కింద స్థాయి అధికారులు మాత్రం ట్రాఫిక్ చాలన రాస్తున్నారు. ఎక్కడైతే అక్రమంగా పార్కింగ్ నిర్వహించారో అక్కడ ఆ దర్దాపుల్లో ఆ వైపు అయితే అధికారులు పోవట్లేదు. నార్మల్ పబ్లిక్ ఇతర జిల్లాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకైతే చాలనలు రాయడానికి అధికారులు అయితే మబ్బు చూస్తున్న పరిస్థితి. మదీనా చౌరస్తా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కువగా మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు కూడా ఈ రూట్ నుంచి వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ అధికారులు మాత్రం ఎవరు లేరు. సాధారణంగా ఉన్న అధికారులు కూడా చాలన రాస్తున్నారు. మరోపక్క ఇన్స్పెక్టరే స్వయంగా ఇక్కడ నుంచి ఇతర ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం అనేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే ఎక్కువగా ఏవైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ ముందరనే ఎక్కువగా అక్రమంగా రోడ్డుపైనే పూర్తిగా వాహనాలు పెట్టేయడంతో మదీనా చౌరస్తా ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా వాహనదారులపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అక్రమంగా రోడ్లపైన వాహనాలు పెట్టి వెళ్ళిపోతున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కృష్ణతో నూర్ మొహమ్మద్, టీవీ9, హైదరాబాద్.